హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా గుర్తింపు పొందింది. నగర జనాభా భారీగా విస్తరిస్తోంది. అదే సంఖ్యలో వాహనాలు పెరిగిపోతున్నాయి. రవాణా శాఖ అధికారుల గణాంకాల ప్రకారం ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో 1500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇలాగే పెరిగితే వాహన విస్ఫోటనంగా భావించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఒకవైపు కాలుష్యం, మరోవైపు ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుంది. హైదరాబాద్ నగరం ఢిల్లీలా మారకూడదు అంటే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావాలి. ప్రజల్లోనూ మార్పు రావాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నగరంలో భారీగా పెరిగిపోతున్న వాహనాలపై ఇది సంగతి కథనం. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతూ ఉండటం పట్ల ఓ పక్క సంతోషంగానే ఉన్నా నగరంలో పెరుగుతున్న వాహనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం వాహనాలలో హైదరాబాద్లోనే 70% ఉన్నాయి. ప్రతి ఏటా భారీ సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య 80 లక్షలకు పైనే ఉంది. వీటిలో 70% పైగా వ్యక్తిగత వాహనాలే ఉన్నాయి. రవాణా రంగ నిపుణులు చెబుతున్న గణాంకాల ప్రకారం నగరంలో ప్రతి కిలోమీటర్కు 1732 ద్విచక్ర వాహనాలు, 1000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాల్సి ఉంటుందని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా ఈ వాహనాల సంఖ్య ఇంకా ఎక్కువ డెఫినెట్గా పెరుగుతాయి. మోర్ దాన్ డబుల్ పెరుగుతాయి. మేబీ 3 times అయినా అవ్వచ్చు. బికాజ్ మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా ఈ రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాస్కి మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి వాహనాలు అవసరం ఉంటుంది కాబట్టి గ్యారంటీగా మన వాహనాలు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే వీటితో పాటు మనకి ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అవసరం. మెట్రో లాంటివి, బస్సెస్ లాంటివి, మినీ బస్సెస్ లాంటివి, అంటే ఈ 2 wheelers 4 wheelers ఎక్కువ అయ్యేసరికి మనకు ట్రాఫిక్ కంజెషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో మనకు మినీ బస్సెస్, ఇట్లా మ్యాక్సీ క్యాబ్స్, ఇలా మనకు బస్సెస్ ఎక్కువ అయితే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువ అయితే డెఫినెట్గా ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా మనకు ఈ 4th సిటీ అని కూడా విస్తరిస్తుంది కాబట్టి మనకు పబ్లిక్ ఎక్కువ వాహనాలు కొనే అవకాశం ఉంది. కాబట్టి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే బెటర్. హైదరాబాద్ రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు కోవిడ్ అనంతరం 2022 నుంచి మెట్రో స్టేషన్లకు ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీని ప్రారంభించారు. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. అంటే కాలనీల నుంచి స్టేషన్లకు, తిరిగి స్టేషన్లు చేరాల్సిన చివరి గమ్యం వరకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఈ సదుపాయం కొన్ని స్టేషన్లకే అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేయలేకపోతున్నారు. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మాకు మెట్రో సౌకర్యం బాగానే ఉంది. కాకపోతే మెట్రో నుండి మళ్ళీ మేము లోపల వెళ్ళడానికి ఆర్టీసీ కనెక్టివిటీ లేదు. అదొకటి ప్రభుత్వం ఆలోచించి మెట్రో దగ్గరికి రావడానికి, మెట్రో నుండి 2 కిలోమీటర్లు వెళ్ళడానికి ఆర్టీసీ బస్ సౌకర్యం చేయాలని అనుకుంటున్నాం. ప్రైవేటు వెహికల్, ప్రైవేట్ ఆటోలతోటి కొద్దిగా ఛార్జీలు ఎక్కువ అయితేనే తీసుకొని రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రైతులది కాక ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆఫీస్లోకి వెళ్ళని ట్రాన్స్పోర్ట్ లేదు. సో బెటర్ గవర్నమెంట్ అక్కడ ఏదైనా షటిల్ లాంటిది ప్రొవైడ్ చేస్తే, సంథింగ్ చిన్న మినీ వ్యాన్ లాంటిది ప్రతి ఆఫీస్కి మార్నింగ్ టైమ్స్లో అండ్ ఈవినింగ్ టైమ్స్లో రిటర్న్కి పికప్ అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి రాయదుర్గ్ 50 అవుతుంది. మళ్ళీ అక్కడ ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంటే 50 రూపీస్, ఆటో అయితే మళ్ళీ 100, క్యాబ్ అయితే 150. సో దీనికి డబ్బులు అవుతుంది ఫేర్. మళ్ళీ అది ప్రాబ్లం మెట్రో కంటే. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ముందు మెట్రో స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే కాలనీల నుంచి మెట్రో స్టేషన్ కు వెళ్లాలంటే 75 నుంచి 100 రూపాయల వరకు చెల్లించి ఆటోలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఉప్పల్ నుంచి మెట్రోలో రాయదుర్గ్ వరకు ప్రయాణించాలంటే ఛార్జీ 55 రూపాయలు ఉంది. మెట్రో దిగి ఆఫీసుకు చేరేందుకు మరో 50 రూపాయలు వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లటానికి మళ్లీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రద్దీ బాగా ఉండే ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. ఈ సమస్య కేవలం ఒక్క ఉప్పల్ మెట్రో స్టేషన్ కు మాత్రమే పరిమితం కాలేదు. 3 మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లకు ఇదే సమస్య వేధిస్తోంది. ప్రయాణికులకు అవసరమైన సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. ఈ తిప్పలన్నీ ఎందుకు అని నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గు చూపుతున్నారు. ఇదే నగర రహదారులపై వాహనాలు పెరగటానికి, ట్రాఫిక్ కాలుష్యానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం రాయదుర్గం వెళ్ళి వస్తున్నాము.
ఇప్పుడు కాలనీలకు పోవాలంటే లోపలికి బస్సులు లేవు. ఆటోని అడిగితే ఏ ఆటోని అడిగినా మినిమం 100 రూపాయలు తక్కువ లేదు. ఎందుకంటే వానికి గిరాకులు లేవు. ఫ్రీ బస్సులు పెట్టిర్రు. ఫ్రీ బస్సులు పెడితే ఆయన గిరాకులు ఇదే ఛాన్స్ అని చెప్పేసి గల్లీలకు లోపల పోవాలంటే 100 అంటుండు. మినిమం 100, 50. అంటే ఇక్కడ ఈ ఫ్రీ చూస్తున్నా, మీరు 2 రకాలు చూస్తున్నా కానీ ప్రయాణికుడు ఏడేవి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి లోకల్ కనెక్టివిటీ గల్లీలలోకి వెళ్ళేటువంటి ప్రసక్తి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము మియాపూర్ నుంచి వచ్చానండి, ఉప్పల్కి వచ్చాను. అక్కడి నుంచి 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మా కాలనీకి పోవాలంటే ఏ ఆటో ఎక్కినా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తక్కువ లేవు. మేము ఇక్కడ నుంచి నియర్ బై బస్సులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సులు లేవు. మెట్రో నుంచి మళ్ళీ మా కాలనీకి పోతానికి బస్సులు ఉండట్లేవు. ఇప్పుడు మియాపూర్ వరకు బాగానే ఉంది. మేము మళ్ళీ చూడండి మెట్రోలో కూడా అసలు మొత్తం నిలబడే రావాలి, సీట్లే ఉండట్లేదు. వచ్చి 2-3 బోగిలో వేస్తున్నారు. అంత ఇబ్బంది పడి వచ్చినా మళ్ళీ కాలనీ పోతానికి మళ్ళీ 100 రూపాయలు 150 రూపాయలు ఆటో మినిమం ఏ ఆటోనే అవుతుంది. మెట్రో సర్వీస్ బాగానే ఉంది. బట్ ఆ మెట్రో దిగాక మా కాలనీకి వెళ్ళడానికి డబుల్ ఛార్జెస్ పడుతుంది. క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది అన్ని వాళ్ళతో మాట్లాడి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. గ్రేటర్లో మొదటి నుంచి ప్రజా రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం లేదు. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ వేటికవే విడివిడిగా కొనసాగుతున్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరుకునేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్ ఛానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు అవి అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీ బస్సులను ప్రవేశపెట్టినా అవి కొంతకాలమే కొనసాగాయి. దీంతో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రయాణికులకు సమస్యగానే మారిపోయింది. దానికి పరిష్కారము లభించడం లేదు. మెట్రో రైళ్లలో నాగోల్, రాయదుర్గం, ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య ప్రస్తుతం ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1000 ట్రిప్పులకు పైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాది మంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రో స్టేషన్ కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. అత్యవసరమైన వారు ప్రయాణిస్తున్నారు, లేదంటే అందుబాటులో ఉన్న సొంత వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్లు, ఆటోలు మినహాయిస్తే మెట్రో స్టేషన్ల నుంచి ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్ లైనర్ బస్సులు, 12 సీట్లు కలిగిన 135 మెట్రో సువిధా వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్ సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్లలోని ప్రాంతాలకు వెళ్లే సైబర్ లైనర్లు, సువిధా వాహనాలకు డిమాండ్ భారీగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ అందుకు తగినట్లుగా ప్రజా రవాణా సదుపాయాలు పెరగటం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6000 బస్సులు అందుబాటులో ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో 2550 బస్సులే అందుబాటులో ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు నడుపుతారో, నిర్వహణ సమస్యల పేరు చెప్పి ఎప్పుడు నిలుపుతారో తెలియదు. వాస్తవానికి నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాల్సి ఉంది. కానీ ఉన్న వాటికే దిక్కు లేకుండా పోతుంది. మెట్రో రైళ్లు కూడా 3 కోచ్లతోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం నడిపిస్తున్న అన్ని మెట్రో సర్వీసులు రద్దీగా ఉంటున్నాయి. మెట్రోలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించలేక చాలా మంది సొంత కారు, ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. దీంతో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో, ముఖ్యంగా పీక్ అవర్స్ లో మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పడితే బైక్పై గంటన్నర, కారులో అయితే 2 గంటలకు పైగా సమయం పడుతోంది. దీనివల్ల ప్రజలకు కాలుష్యం, మానసిక ఒత్తిళ్లు సాధారణంగా మారిపోయాయి. ముంబైలో కనెక్టివిటీ బాగుండటంతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అక్కడ రైళ్లనే ఎంచుకుంటారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో అందుకు భిన్నంగా ఉంది. ప్రజా రవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని, నేషనల్ కామన్ మొబిలిటీ టికెట్ ను ప్రవేశపెట్టాలి అని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నంబర్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ ఏముంది, ఆ ప్రైవేట్ వెహికల్స్ పెరిగింది. ఇప్పుడు బయట ఎవరన్నా ఒక్క పర్సన్ వెళ్ళాలి అంటే కూడా కార్, 4 వీలర్ తీసుకోండి వెళ్తున్నారు. అండ్ నంబర్ ఆఫ్ 4 వీలర్స్ కూడా ఇంట్లో పెరిగింది.
ఒక ఫ్యామిలీకి నలుగురు ఉంటే నలుగురు కూడా కొన్ని ప్లేసెస్లో 4 వీలర్స్ పెట్టుకుంటున్నారు. యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ కానీ మెట్రో ఇవన్నీ యూజ్ చేయడము ప్లస్ కార్ పూలింగ్ యూజ్ చేయడము ఇది కొంచెము తక్కువనే ఉంది. సో దాంతో మనకు రోడ్డు మీద ట్రాఫిక్ వెహికలర్ డెన్సిటీ పెరిగింది. పబ్లిక్ కూడా ఈ కార్ పూలింగ్ కానీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం కానీ దీన్ని పెంచాలి. అండ్ కొన్ని షార్ట్ డిస్టెన్స్కి వెహికల్స్ యూజ్ చేయకుండా బై వాక్ వెళ్ళడము దీన్ని కూడా సజెస్ట్ చేస్తాం. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్లు, ఆటోలు, బైక్ టాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకునే అవకాశం ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని రవాణా రంగ నిపుణులు, నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ప్రయాణికులకు మంచి రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్బీనగర్, నాగోల్ వంటి రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పాలని కోరుతున్నారు.